క్రైమ్ చేసిన వాళ్ళు ఎక్కువగా చెప్పేది ఏంటంటే, ఆ క్షణంలో నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను, నాకు షార్ట్ టెంపర్ ఎక్కువ వచ్చింది, లేకపోతే ఆ మోసాన్ని నేను భరించలేకపోయాను, నా కళ్ళతో అలా చూసి నేను తట్టుకోలేకపోయాను అని చెప్పి ఇలాంటి ఎక్కువ చెప్తుంటారు. వీళ్ళు ఇలాంటి మెంటాలిటీస్ ఉన్నప్పుడు వీళ్ళని డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలా, లేదంటే ఈ రిలేషన్ని పూర్తిగా బాండ్ చేయాలా, లేదంటే లీగల్గా అప్రోచ్ అవ్వాలా? ఏ మనిషి అయితే ఎక్కువ జనాలతో మాట్లాడతాడో, ఎక్కువ జనాల మధ్యలో ఉంటాడో, ఎక్కువ జనాలతోని ఇచ్చిపుచ్చుకోవడాలి అంటే ఏదైనా సరే వర్క్ విషయం కావచ్చు, ఇంక ఎనీథింగ్ అయితే ఎక్కువ జనాలతోని కమ్యూనికేషన్ చేయగలిగే మనిషికి ఏ కష్టం రాదు. ఓకే, వానికి ఒక 100 మంది ఫ్రెండ్స్, 200 మంది ఫ్రెండ్స్, ఒక 500 మంది చుట్టాలో, లేకపోతే 50 మంది ఇట్లుంటే వాడు ఎప్పుడు వాళ్ళతో సంభాషించుకుంటా జీవితాన్ని నేర్చుకుంటాడు. అరే నాకు ఇంత మంది ఉన్నారో ధైర్యంతో తిరుగుతుంటాడు. ఎప్పుడైతే మనిషి ఒంటరివాడు అయిపోయి అరే వీంతో చెప్పుకుంటే ఏం ప్రాబ్లము, ప్రపంచంలో కష్టం లేనివాడు ఎవడు ఉన్నాడు. ఓకే, ఎవడు కష్టం అనేది ఎవడు ఉన్నాడు. వాడు చెప్పుకోవడానికి మొహమాట పడిపోయి వాడు కుమిడిపోయి పెద్దగా అయిపోయి వాడు ఏదైనా చేసుకొని ఇంకోటి ఏదైనా చేయటం లేకపోతే మోసం చేయటం చేస్తాడు తప్ప, నువ్వు ఎప్పుడైతే నీ చుట్టుపక్కల జనాలు ఉండి నీ చుట్టుపక్కల జనాలతో తిరుగుతూ వాళ్ళతో మమేకం అయిపోయి నువ్వు తిరగగలుగుతావో ఆ రోజు నీకు ఏ ప్రాబ్లం నీ దగ్గరికి రాదు. సూపర్ సార్, ఇదైతే చాలా అంటే చాలా బాగా చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్కరితో మనం కమ్యూనికేట్ చేయగలగాల, ప్రతి ఒక్కరిని మంచిగా చూసుకోవాలా, ప్రతి ఒక్కరితో మంచిగా మాట్లాడాలి సాధ్యమైనంత వరకు. వాళ్ళతో ఎక్కువ మందితో తిరిగితే నీకు అన్ని సమస్యలు తక్కువ అయిపోతాయి.